హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రసన్న. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. ఈ ఒక్క ఐటమ్ ఇంట్లో ఉంటే చాలండి, చాలా రకాల స్నాక్స్కి సైడ్ డిషెస్గా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా స్నాక్స్ కానీ స్టార్టర్స్ కానీ ఇంట్లో మనం ఎటువంటి చైనీస్ ఐటమ్స్ ఏ స్నాక్స్ చేసినా సరే సైడ్ డిష్గా ఈ ఐటమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదే గ్రీన్ చట్నీ అండి. గ్రీన్ చట్నీ కనుక ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే కనుక అది మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్లో వచ్చేసి నేను పెరుగు అనేది యాడ్ చేయలేదు, అంటే జస్ట్ ఆ రోజుకి మాత్రమే అన్నట్లుగా నేను చేసుకున్నాను. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మీరు మిక్సీ వేసేటప్పుడే కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ వేసుకున్నారంటే అది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మంచిగా 8 కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు అది ఉంటుంది. సో అసలు తమ్నైల్ చూసారు కదా, ఈ ఒక్కటి ఉంటే చాలు పానీపూరి 5 మినిట్స్లో చేయొచ్చు అని. అవునండి, ఈ గ్రీన్ చట్నీలో మనకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే వాటర్ కావాలో అంత వాటర్ మనం యాడ్ చేసుకున్నాము అంటే పానీపూరి వాటర్ రెడీ అయిపోయినట్టేనండి. మనం పానీపూరికి నీళ్ళు ఏవైతే కావాలో అది రెడీ అయిపోయినట్లు. ఇంకా దాంట్లో ఏమీ కలపక్కర్లేదు అనమాట, ఎటువంటి పౌడర్స్ కానీ ఏమీ. సో అది పానీపూరి వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా పూరి విషయానికి వచ్చేస్తే మనకి మార్కెట్లో ఇప్పుడు పూరీలు మనకి అవైలబుల్లో ఉన్నాయండి మార్కెట్లో, పచ్చివి వడియాల్లాగా. సో అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక పావు కేసి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకున్నామంటే పూరీలు అయితే రెడీ అయిపోతాయి అవి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ లంచ్కి మనం పొటాటో కర్రీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. అలాగే సో ఏ రోజైతే పానీపూరి చేసుకోవాలని అనిపిస్తుందో ఆ రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని కొద్దిగా పక్కన పెట్టుకున్నామనుకోండి, మనకి ఈవినింగ్కి పానీపూరిలోకి కర్రీ రెడీ అయిపోతుంది. లంచ్లో తినే కర్రీ పానీపూరికి బాగుండదు కదా అనుకుంటారేమో, జస్ట్ దాంట్లో కొద్దిగా గరం మసాలా, ఎండుకారం, కొద్దిగా చాట్ మసాలా వేశారనుకోండి పొటాటో కర్రీలోకి. ఫ్రై చేయొద్దండి, జస్ట్ కర్రీ చెప్తున్నాను. దాంట్లో చక్కగా ఈవినింగ్ పూరీలోకి పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీరు కనుక చేసుకుంటే పానీపూరి కేవలం 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. అలాగే నెక్స్ట్ మనం వెజ్ రోల్స్ చేసుకుంటాం కదా, సో వెజ్ రోల్స్లో కూడా ఈ గ్రీన్ చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు మనం వెజిటేబుల్స్ వేసి కొద్దిగా మయోనీస్, కొద్దిగా సాస్, కొద్దిగా గ్రీన్ చట్నీ యాడ్ చేసి రోల్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి శాండ్విచ్లో కూడా అసలు సూపర్ అంటే సూపర్ అనమాట, ఫ్యాబులస్గా ఉంటుంది, అంత బాగుంటుంది శాండ్విచ్లో కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పకోడా చేసుకుంటాం కదా, బ్రెడ్ పకోడాలో కూడా గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా గ్రీన్ చట్నీ కనుక మనం చేసుకున్నామంటే అసలు దానికి చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి. అది సైడ్ డిష్గా చాలా రకాల స్నాక్ ఐటమ్స్కి సైడ్ డిష్గా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొంచెం గట్టిగా కొట్టేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. బెల్ క్లిక్ చేసినప్పుడు మీకు 3 ఆప్షన్స్ అనేవి వస్తాయండి. ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి. సో అలా టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్, టేక్ కేర్.